శ్రోతలకు మనవి, మరిన్ని ఆత్మబోధ మరియు అచల సిద్ధాంతం భగవద్గీత తెలుగు ప్రవచనముల కొరకు కింద ఉన్నటువంటి ఎర్ర కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే పక్క ఉన్నటువంటి గంట బటన్ను నొక్కండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఒకానొక ప్రతిభావంతుడు విష్ణువు నుండి అనగా సాకార బ్రహ్మము నుండి ఒక వరం పొందాడు అనుకో. ఆ ఫలించిన వరం కూడా అభ్యాస ప్రయోజనమే కదా. అంతేకాని ఆకస్మికంగా ప్రయత్నం అనేది ఏమీ లేకుండా అప్రయత్నంగా ఎవరికి ఏది లభించదు. అయితే కొన్ని ప్రయత్నముల యొక్క ఒకానొక ప్రయోజనం మనకు అప్పటికప్పుడే ఎదురుగా కనపడకపోవచ్చు. మరొక సమయంలో ఏర్పడుచున్న ప్రయోజనములను చూస్తున్నప్పుడు అల్పదృష్టి గల జనులు ఏదో తెలియని అదృష్టము అనబడదానికి ఆపాదిస్తున్నారు. సమగ్ర దృష్టితో ఇదంతా పరిశీలించినప్పుడు ఏదైనా సరే పురుషాకారము చేతనే పొందబడుచున్నది అని తప్పక తెలియవచ్చుచున్నది. సుఖము, దుఃఖము, మానము, అవమానము, గ్రాహ్యము, త్యాజ్యము, అల్పము, అధికము, ఈ విశేషణాలన్నీ ఉన్నది మనస్సులోని. భూమియే సర్వ సంపదలకు ఆకారమై ఉన్నట్లు మనస్సు యొక్క నియామకమే సర్వ వ్యవహారములకు ఆధారం. భూమి త్రవ్వేవానికి, కట్టెలు కుట్టేవానికి, సుతీక్ష్ణమైన శాస్త్ర ప్రతిపాదిత విషయాలు పరిశీలించేవానికి అందరికీ కార్యసిద్ధి కావాలంటే నిగ్రహమే ఉపాయం అవుతుంది. మరింకేది ఉపాయం అయి ఉండలేదు. తావజ్జన్మ సహస్రాణి భ్రమంతి భువి మానవాక యావన్నోపశమం యాతి మనోమత్త మహాన్నవః. మనస్సు అనే మహాసముద్రం ఉపశమించేంత వరకు జీవుడు వేల కొలది జన్మలు ఎత్తుతూ ఈ భూమండలమున పరిభ్రమిస్తూనే ఉంటాడు. ఒకానొకడు బ్రహ్మ విష్ణు రుద్రాదులను చిరకాలం పూజించవచ్చు. వారికి అతని పట్ల ఎంతో వాత్సల్యం కలగవచ్చుగాక. అయినా కూడా వారు అతని సత్ప్రయత్నము, సదవగాహన లేకుండా మనోవ్యాధి అనే ఉపద్రవం నుండి అతనిని రక్షించగలరా? లేదు. దేహవ్యాధికి ఔషధం, చికిత్స ఎవరికి వారే స్వీకరించాలి కదా. అట్లాగే మనోవ్యాధికి చికిత్స ఎవరికి వారే స్వీకరించాలి. ఒకరి కొరకై మరొకరు చికిత్స తీసుకోవడం ఎలా కుదురుతుంది? అందుచేత నీకు నీవే విచారణ చెయ్యాలి. అయితే అట్టి విచారణకు కావలసిన సమాచారం, సందేహ నివృత్తి మొదలైనవి గురువులు, త్రిమూర్త్యాది దేవతలు, శాస్త్రములు తప్పక అందించడం జరుగుతుంది. వస్తువుపై వెలుతురు పడినా ఆ వస్తువును నీవు కనులు తెరచి చూచినప్పుడు కదా నీకు తెలియవచ్చేది. అందుచేత నీవు ఇంద్రియములకు, అంతఃకరణములకు ఎదురుగా విశేషములుగా తారసపడే ఈ బాహ్య విషయములను వదిలివేయి. అంతర్స్థితుడవు అగుము. చైతన్య స్వరూపం ఒక్కదానినే చింతించుము. అప్పుడు నీకిక జన్మ పునర్జన్మల ప్రకాశనమంతా మొదలే ఉండదు. సంవేద్యములగుచున్న ఈ తెలియవచ్చుచున్న సర్వ బాహ్య అభ్యంతర విషయముల నుండి విడివడి నిరామయము, పరమానందమయము, అనంతము, సన్మాత్రము అగు చైతన్యాన్ని ఆస్వాదించు. నేను సర్వదా శుద్ధ చైతన్యమునే కదా అని భావించుచు నిన్ను నీవు గాంచు. నిన్నే సర్వత్రా సర్వముగా దర్శించుచుండుము. సర్వము నీ స్వరూపంగా అభ్యసిస్తూ ఉండు. మమాత్మ సర్వభూతాత్మ మమ సాదర్శ్యం మాగతః. అప్పుడు అట్టి చైతన్య తత్వమును ఆస్వాదిస్తున్న నీవు పునరావృత్తి రహితముకు స్థానమును పొందగలవు. అప్పుడు ఈ పునర్జన్మాదులు నీకు ఆపాదించబడవు. నీ దృష్టిలో నీవు పునర్జన్మరహితుడవై ఉంటావు. సర్వాత్మకుడవై, ఆత్మారాముడవై అనుక్షణికంగా ఆత్మ సాక్షాత్కారం ఆస్వాదిస్తూ ఉంటావు.
కాబట్టి ఈ సంసార రూపం మాయా చక్రం నలువైపులా విస్తరించి ఉన్నది. ఇట్టి సంసార చక్రము యొక్క ఇరుసు ఈ మనస్సేనని గ్రహించు. పురుష ప్రయత్నము చేత, ధీర బుద్ధి చేత ఈ మనస్సు లేక చిత్తమును నిరోధించామా, మాయ యొక్క చక్ర భ్రమణం కూడా తానంతటా అది ఆగిపోతుంది. పిల్లలు ఆడుకునే త్రాడుతో చుట్టబడిన చక్రం యొక్క భ్రమణం ఆ త్రాడును పట్టుకుంటే ఆగిపోతుంది కదా. ఈ మనస్సును నిరోధించాలి, ఇక మోహం ఉండదు. నీవు ఈ మాయాచక్రం నిరోధించడానికి ఎందుకు ప్రయత్నించకూడదు? నాభిస్థానం పట్టుకుంటే చక్రం ఆగిపోతుంది. అట్లా కాక ఆ చక్రం యొక్క తదితర భాగములను పట్టుకోబోయామా, చేతికి గాయం కాగలదు. ఈ మనస్సును నిరోధించాలి, ఇక మోహం ఉండదు. ఈ మనస్సు జన్మ జరా మరణములు అనే సంసార చక్రములో ఇరుసులాగా ఉంటుంది. మనస్సును మనస్సుతోనే నిరోధించాలి, ఉద్ధరించాలి. పరిభ్రమణము నుండి ఈ మనస్సును మళ్లించు. బ్రహ్మమే తన స్వరూపముగా కలిగి ఉండి కూడా ఈ జీవుడు ఎందుకు దుఃఖములు పొందుతున్నాడు? ఎందుకో విను. ఈ జీవుడు తన దేహ భృతి కొరకై చాలా ఉపాయములను అందిపుచ్చుకుంటున్నాడు. మరి చిత్తము గురించో? చిత్తమును నిరోధించగల ఉపాయములు ఆశ్రయించకపోవడం చేతనే అనేక దుఃఖ పరంపరలను ఒకటి తరువాత మరొకటిగా పొందుతున్నాడు. చిత్తము నిరోధించబడితే ఇక కృత్రిమమగు దీనస్థితులన్నీ తొలగిపోయినట్లే. ఈ సంసార మహారోగం ఉపశమించాలంటే చిత్త నిరోధము తప్ప వేరే ఔషధం లేనే లేదు. మరి తపో దాన తీర్థ క్రియాదులంటావా, అవన్నీ చిత్త నిరోధము కొరకే ఉన్నాయి. అందుకని పరమ శ్రేయమైనట్టి చిత్తమును వశపరుచుకునుట అను దాని గురించి ఆలోచించు. ఆ పని వదిలి చిన్నపిల్లల ఆటలలాగా ఏవేవో కార్యక్రమాల వల్ల ఏమి ప్రయోజనం? కుండ యొక్క ఆకాశం కుండలోనే ఉన్నట్లుగా చిత్తమునందే ఈ సంసారమంతా ఉన్నదని పదే పదే ప్రకటిస్తున్నాను. కుండ పగిలితే ఘటాకాశం అనేది ఉంటుందా? ఎక్కడుంటుంది? చిత్తము నశించిందా, సంసారము కూడా నశిస్తుంది. నీవు చిత్తము అనే కుండను ఆత్మ తత్వ జ్ఞానము అనే ఉపకరణముచే పగలగొట్టి బ్రహ్మాకాశములో ప్రవేశించు. అచిత్తత్వ దశ ఎలా పొందటం అంటావా? చిత్తము లేని దశ ఎలా పొందటం అంటావా? అందుకు 2 ఉపాయాలను చెబుతాను. 1, వర్తమానంలో ప్రాప్తించే విషయములను బాహ్య బుద్ధితో మాత్రమే సేవించటం. 2, భూత భవిష్యత్తుల గురించి అనుసంధానమే చేయకపోవటం. ఈ 2 ఉపాయాలను అనుసరించు. అప్పుడు చిత్తము అచిత్తత్వ దశను తప్పక పొందగలదు. భవిష్యత్తు గురించి సంకల్పములను, సంబంధములను, పదార్థ భావములను క్రమంగా త్యజిస్తూ వచ్చావా, అప్పుడు పరమ పావనమగు చిత్తరహిత స్థితిని తప్పక పొందగలవు. చిత్తము అంటే సంకల్పములే. సంకల్పములు ఉన్నంత వరకు సంకల్ప విభూతులు ఉండియే ఉంటాయి. అవి ఉంటేనే చిత్తం కొనసాగుతూనే ఉంటుంది. సంకల్పములు కాకుండా చిత్తములకు వేరే రూపం ఎక్కడిది? కనుక నీవు నీ అంతరంగమునందు సర్వ సంకల్పములు త్యజించివేయి. ఆత్మ చిత్తరహితమై ఉంటే ఆత్మ తన కూటస్థ రూపమున ఉన్నది అని అంటాం. అప్పుడు ఈ సంసారమునకు మూలభూతమైన కామ కర్మ వాసనలు మూలాజ్ఞానంతో సహా పటాపంచలవుతాయి. ఇది ఏ మహా సిద్ధ మంత్రం. చిత్తరహితమగు ఆత్మను ప్రత్యక్ చైతన్యం అని అంటూ ఉంటారు. స్వస్వభావయుతము మనోరహితము అయిన బ్రహ్మము యందు కల్పనారూపమైన మాలిన్యమే ఉండదు. బ్రహ్మము యొక్క మహత్తర స్థితి ఏమిటో గ్రహిస్తే అది వాస్తవానికి చిత్తము లేనట్టి పరమార్థ స్థితి అవుతుంది. మనందరి స్వస్వరూపముకు బ్రహ్మము స్వతహాగా నిర్దశయానంద స్వరూపము, పరమాత్మ స్వభావము, సర్వజ్ఞము, సమ్యక్ దృష్టిమయమై ఉన్నది.
శ్మశానములో కాకులు ఉన్నట్లు ఎక్కడ ధ్యాస ఆసక్తి ఉంటే అక్కడ ఆశలు ఉంటాయి. ఎక్కడ ఆశలు ఉంటే అక్కడికి సుఖదుఖములన్నీ వచ్చి చేరుతాయి. ఆశ నుండే మిగతా సంసారమంతా పరిడవిల్లుతుంది. స్వస్వరూపాత్మ యొక్క ఏమర్పు చేతనే బాహ్యత్వపూర్వకమైన ధ్యాస ప్రభవించి ప్రవృద్ధమవుతుంది. వస్తుతత్వమేమిటో గ్రహించిన జ్ఞానుల మనస్సు, ఆ మనస్సునందు ఆశలు అనేవే ఉండవు. ఇదంతా మిథ్యేనని వారికి తెలుసు. పదార్థములలోని మిథ్యాత్వము జీవుడు గ్రహించేది ఎట్లా అంటావా? శాస్త్ర సజ్జన సాంగత్యముల సహాయము చేత మనో నిరోధం నిరంతరం అభ్యసిస్తూ రాగా అప్పుడు ఈ వస్తువులందలి అవస్తుతత్వం ఏమిటో ఎరుగబడుతూ ఉంటుంది. అందుచేత ఓ సభికులారా, దృఢ ప్రయత్నములచే, సునిశ్చయములచే, శాస్త్ర సాంగత్యాదులచే క్రమంగా ఈ చిత్తములోని అవివేకమును తొలగించండి. బలవంతంగా అయినా సరే ఆ మనస్సును ఆత్మ యందు ప్రవేశపెట్టండి. ముళ్ళును ముళ్ళుతోనే తీయగలం, వజ్రమును వజ్రముతోనే సాన పెట్టగలం. పరమాత్మ దర్శనమునకు ఆత్మ జ్ఞానమే ముఖ్య కారణమగుచున్నది. ఆత్మ జ్ఞానమునకు ముఖ్య కారణమగుచున్నది ఏది అంటావా? స్వానుభూతములకు సుఖ దుఃఖములను ఆత్మయే త్యజించుటకు ఇచ్చగించుచున్నది కదా. కనుక ఆత్మ జ్ఞానమునకు ఆత్మయే ముఖ్య కారణం. అందుచేతనే బద్ధుడినై ఉన్న నేను ఉద్ధరించబడేది ఎట్లా అని తలచువానికి మాత్రమే శాస్త్రములు, గురువులు మార్గము చూపగలుగుతాయి. నీవు మాట్లాడుచున్నప్పుడు, ఇచ్చుచున్నప్పుడు, పుచ్చుకొనుచున్నప్పుడు, కనులు మూసినప్పుడు, తెరసినప్పుడు అన్ని సమయములలో మనోరహితుడవై ఉండు. లేక బ్రహ్మ వస్తువును మాత్రమే మననం చేస్తూ ఉండు. కేవలం బ్రహ్మమును మాత్రమే పారాయణం చేస్తూ ఉండు. నిరంతరం బ్రహ్మ చింతనచే బ్రహ్మము యొక్క నిర్మలత్వం అనుభవం కాగలదు. నాయనా, నీవు జన్మిస్తున్నప్పుడు, జీవిస్తున్నప్పుడు, మరణిస్తున్నప్పుడు, తదితర మహద్దశ దుర్దశలందు నిష్క్రుడవైనప్పుడు, క్రియా తత్పరుడవైనప్పుడు అన్ని వేళలా నేను శుద్ధమగు ఆ బ్రహ్మ సత్తయే కదా అనునట్టి కేవల చైతన్యాంశమునందే సుస్థిరుడవై ఉండు. నాది, నాకు చెందినది, నా దేహము, నాకు సంబంధించిన వారు అను రూపం గల సర్వవాసనలో త్యజించు. సర్వదా తదేక నిష్ఠతో చైతన్య మాత్ర తత్పరుడవగము. వర్తమానంలో, భూతకాలపు యోచనలలో, రాబో వార్ధక్యాది దశలలో, రాజత్వాది స్థితులలో దేహం ఉన్నప్పుడు, లేనప్పుడు అన్ని వేళలా ఆ బ్రహ్మమునందే ఏకైక నిష్ఠ కలిగి ఉండు. ఆ దానినే భావించు, అనుసంధానం చెయ్యి. సమాధి తత్పరుడవు అగుము. సర్వకాల సర్వ అవస్థల యందు నేను ఆ బ్రహ్మస్వరూపముకు చైతన్యమును, అది ఏ ఒక పురుగు నుండి బ్రహ్మదేవుని వరకు కూడా అను ఎరుకను వదలనే వద్దు. బాల్య యవ్వన వార్ధక్యాలలోనూ, జాగ్రత్త స్వప్న సుషుప్తులలోనూ కేవల ఆ బ్రహ్మముని ఆశ్రయించు. ఆ దాని యందే నీ నిష్ఠ అంతా ప్రతిష్ఠించబడుగాక. బాహ్య విషయాలు అనే మాలిన్యం నీచే చించబడుగాక. మనస్సును బ్రహ్మము యందు విలయమనొచ్చుచు ఆశాపాశములను త్వరగా విచ్ఛేదనమనొచ్చుచుండుము. అప్పుడు కేవలం విజ్ఞాన స్వరూపమునందు సంస్థితుడవగుటలో నీకేమీ కష్టం ఉండదు. నీ యందు శుభ అశుభములు, ఇష్ట అయిష్టములు, ఆశ నిరాశలు శమించుగాక. ప్రతి జీవుడు తాను కోరుకుంటున్న ఉత్తమ శాంతి, ఆనందములను ఆ బ్రహ్మ చైతన్యమును ఆశ్రయించినప్పుడే పొందగలడు. కర్మ కర్తృ కరణ సహితుడవై ఉన్నప్పటికీ నీవు మాత్రం వాటన్నిటికంటే వేరైన వాటివై ఉండు. విజ్ఞానమయ బుద్ధి కలిగి ఉండు. ఈ ఇంద్రియములు, ఇంద్రియ విషయములు నిన్ను స్పృశించనట్టి సాక్షి రూపమును వహించు. ఒక అద్దంలో ప్రతిబింబించే వ్యవహారంలాగా సర్వదృశ్య వ్యవహారములను కాంచుచుండుము. అద్దమునకు
అందులో ప్రతిబింబించే దృశ్యమునకు సంబంధమే ఉండదు కదా. ఆ అద్దం ఇవి నా వస్తువులు అనే మమకారం ఏమైనా కలిగి ఉంటుందా? నీవు కూడా దర్పణము, దర్పణాంతర్గత ప్రతిబింబిత వస్తువు వలె ఈ సంసారముతో ఏమాత్రం సంబంధమే లేదు, ఉండవలసిన పని లేదు. సాక్షి రూపమున సర్వ వ్యవహారములు గాంచుచుండుము. నిర్వికల్పము, నిరాలంబము అయినట్టి కేవల నిజ రూపమున అగు ఆ బ్రహ్మమునందు స్వరూప స్థితి కలిగి ఉండు. నీవు ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తులకు సంబంధించిన వాడవే కావు. అట్లాగే సృష్టి స్థితి ప్రళయములు కూడా నీకు లేవు. అందుచేత ముక్తి రూపమున వీటన్నిటికీ ఆవల ఉన్న పరబ్రహ్మమే నీవై ఉండు. నీవు సర్వ దృశ్యములను కేవల ప్రకాశింపజేయువాడవు. గదిలో దీపముచే ప్రకాశించబడే వస్తువులకు దీపము యొక్క ప్రకాశములకు సంబంధమేమున్నది? నీచే ప్రకాశింపజేయబడుచున్న అనగా గాంచబడుచున్న వస్తుజాలమునకు నీకు సంబంధము లేదు. అట్టి బుద్ధివృత్తులకు ఆవల ఉంటూ బుద్ధివృత్తులను కూడా ప్రకాశింపజేయుచున్న బ్రహ్మముని నేను అని గ్రహించి అచ్చట సుస్థిరుడవై ఉండు. స్వపర ధ్యాసలను త్యజించి వేయి. ఈ జగత్తు ఉన్నా లేకున్నా నీవు మాత్రం విభాగరహితమైన వజ్రస్తంభంలాగా బ్రహ్మమును ఆశ్రయించి స్థిరంగా ఉండు. సంకల్పమయములే అయినట్టి లౌకిక విషయాల మధ్య ఉండవలసి వస్తున్నప్పుడు ధీరత్వ ధార్మిక భావాలు కలిగి ఉండి అదే సమయంలో ధర్మ రహిత స్థితిని పొంది ఉండు. ఎవడైతే జ్ఞానమాత్రము సాక్షి రూపము అగు బ్రహ్మతత్వమును అనుభూతమనొచ్చుకుంటాడో అటివానికి హాలాహల విషము కూడా అమృత తుల్యమే అవుతుంది. ఈ జీవులలో అనేకులు నిర్మలము నిరవయవము అగు తమ యొక్క శుద్ధ చైతన్యమును విస్మరించడం చేతనే అజ్ఞానం ఉదయిస్తుంది. అజ్ఞానం చేత సంసార భయములకు సంబంధించిన మహామోహము పుట్టుకొస్తుంది. అదంతా సర్వ అనర్థములను ఉత్పత్తి చేస్తుంది. కనుక నిర్మలముకు నిజ చైతన్యమును జపిస్తూ ఆరాధిస్తూ మననం చేస్తూ రాగా ఈ సంసార భ్రమకు కారణమగుచున్న మహామోహం దానంతటా అదే తొలగిపోతుంది. ఇందులో సందేహించవలసిన పనేమీ లేదు. ఎవడైతే స్వస్వరూపమును అవతరించి ఆశ అనే మహాసముద్రాన్ని దాటివేస్తాడో అప్పుడు జ్ఞాన భాస్కరుని కిరణాలు అతడున్న చోట నలువైపులా ప్రసరిస్తాయి. జ్ఞానమున్న చోట ఆశ ఉండదు, ఆశ ఉన్న చోట జ్ఞానము పెంపొందదు. స్వాత్మభావమును అవలోకిస్తూ అద్వైత బ్రహ్మానందమున సంస్థితుడైన మనుజునకు మిక్కిలి రుచికరమైన అమృతము కూడా ఎక్కడ పడితే అక్కడ ఉండే నీరులాగా గోచరిస్తుంది. ప్రత్యేగాత్మ భావం పొందినట్టి జీవన్ముక్తులతో మేము ఎల్లప్పుడూ మైత్రి కలిగి ఉంటాం. ఇక ఈ విషయం ఎరుగని మనుజుల విషయం అంటావా? మా దృష్టిలో వారు మనుజాకారంలో ఉండే జంతువుల వంటి వారే. స్వజ్ఞానం కారణంగా సర్వాతీత సర్వస్వరూప స్థితి సర్వోన్నత స్థితిని పొందిన తత్వజ్ఞాని వద్దకు తదితర జ్ఞానార్థులు యోగులు జ్ఞానం కొరకై సమీపిస్తూ ఉంటారు. దివ్య జ్ఞాన నేత్రయుతుడోగు తత్వవేత్త ఏది ఎట్లు దర్శిస్తున్నాడో అది తత్వజ్ఞులు కాని వారిచే ఇంతవరకు దర్శించబడటం లేదు, ఇక ముందు దర్శింపబడజాలదు. ఈ సూర్యప్రకాశం సహాయం లేకుండానే వారు అంతర్లీన సత్యాన్ని సుస్పష్టంగా చూస్తున్నారు. ఏ జీవుడైనా సరే స్వజ్ఞానవశం చేతనే సర్వోన్నత స్థితిని పొంది ఉంటున్నాడు. మిట్ట మధ్యాహ్నం దీపపు వెలుగు ఒక అవస్తువే కదా. బ్రహ్మ విద్యచే ఆ బ్రహ్మము ఎరిగిన వానికి సూర్య ఇంద్రాది ఆయా మహాలోకములన్నీ అవస్తువులే అవుతాయి. మహా తేజస్సు కలవారిలోనూ యోగ వసిత్యాది సిద్ధులు పొందిన వారిలోనూ బలవంతులలోనూ ఆయురైశ్వర్యములు కలవారిలోనూ గొప్ప విద్వత్తు వక్తృత్వములు కలవారిలోనూ వీరందరిలో తత్వజ్ఞానము ఉన్నవాడే అత్యంత ఉన్నతుడై వెలయుచున్నాడు. పరమేశ్వరుని నిజరూపం ఆత్మయే. ఆ బ్రహ్మస్వరూపుడు పరమేశ్వరుని ప్రకాశం చేతనే ఈ సూర్య చంద్ర అగ్ని మణి తారలు
ప్రకాశిస్తూ ఉన్నాయి. జ్ఞేయులకు జ్ఞాత, తెలుసుకుని దానిని తెలిసి ఉన్నవారకు తత్వజ్ఞుల ప్రభావం చేతనే ఈ జగత్తులో ఆనంద వీచికలు ప్రభవిస్తూ ఉన్నాయి. ఆత్మ జ్ఞాన రహితులకు మానవులు నేలలో పురుగుల కంటే, కీటకముల కంటే, జంతువుల కంటే అధికులేమీ కాదు. ఎందుకంటే ఒకడు ఆత్మకుడు అవనంత వరకు మహామోహము అనే పిశాచం విజృంభిస్తూనే ఉంటుంది. తత్వవేత్తల దృష్టిలో ఆత్మజ్ఞుడు మాత్రమే సచేతనుడు, అతడు మాత్రమే స్వతంత్రాన్ని అనుభవిస్తున్నాడు. ఆత్మజ్ఞుడు కానివాడు దేనికి స్వతంత్రుడు కాదు, అందుచేత అచేతనుడే. అతడు దుఃఖము కొరకే అనేక ఆశలు, ఉద్వేగములు, తాస్కారములు కలిగి ఉంటున్నాడు. అజ్ఞాని సర్వదా మృతుడే, ఆత్మజ్ఞుడే సజీవుడు. ఆకాశంలో దట్టంగా మేఘములు అలుముకున్నప్పుడు నాలుగు వైపులా ప్రకాశం సన్నగిలుతుంది కదా. ఈ చిత్తము స్థూల పదార్థంలోను రాగయుక్తంగా భావిస్తూ ఉన్నప్పుడు స్థూలమగుచున్నది. అట్టి సమయంలో ఆత్మజ్ఞానం పలాయనం చిత్తగిస్తుంది. అయితే జ్ఞాని తన మనస్సులో నుంచి క్రమంగా విషయ భోగాలందలి అభిలాషను తొలగిస్తూ ఉంటాడు. ప్రాప్తించిన వాటి పట్ల లోభము గాని, ప్రాప్తించని వాటి పట్ల ఆశ గాని అతనికి ఉండదు. తన మనస్సును ఎండుటాకువలే కృష్యింపజేస్తాడు. సర్వకాల సర్వావస్థల యందు ఆత్మజ్ఞానము అనే అమృతమును సేవిస్తూ సంతృప్తిగా ప్రశాంతంగా ఉంటాడు. అతనికి ఈ జన్మ జర మృత్యువులు గాని, వాటి మధ్య సంఘటితమయ్యే ఆయా వ్యవహారములు గాని ఒక లెక్కలోనికి రావు. అతడు అనాత్మయందు ఆత్మభావము కలిగి ఉండడు. ప్రతి అనుభవమును ఆత్మభావముచే పునీతం చేసి మహాప్రభావ సంపన్నుడై ఉంటాడు. స్వతహాగా సూక్ష్మమే అయినా ఈ చిత్తము చమత్కారంగా స్థూలత్వం పొందుతుంది. ఈ దేహం పట్ల ఆశ చేతను, పుత్ర దార ధనాది విషయాలపై ఏర్పడే మమకారము చేతను చిత్తము స్థూలపడుతుంది. అదంతా భ్రాంతి చేతని. అహంకారము యొక్క వికారమే మమకార భ్రాంతి. దృశ్యమునందు ఏర్పడుచున్న భ్రాంతిపూర్వకమైన ఆసక్తి ఈ శరీరమే నేను అను ఒకానొక అజ్ఞాన వృత్తిని వృద్ధి చేస్తుంది. వ్యర్థమైన పదార్థములను ఇచ్చగించుట చేత, దోషభావముల చేత, జరామరణముల పట్ల గల దురవగాహనల చేత బుద్ధి అనారోగ్యమగుచున్నది. బాహ్య వస్తుజాలం రమణీయమైనది అనే వికల్ప భావం చేత, ఇవి స్థిరంగా ఉండగలవు అనే తుచ్చ విశ్వాసం చేత ఈ జీవుడు ఛాద్య గ్రాహ్య వ్యవహారములన్నీ శ్రమించి మరీ స్వీకరిస్తున్నాడు. ఫలితం అతని చిత్త మౌఢ్యమే ఈ శారీరక మానసిక వ్యధల రూపమున విస్తరిస్తుంది. ఇక ఆపై ఉన్మత్త క్రియా వ్యవహారాలు, అంతులేని దుఃఖాలు, అనేక జన్మ పరంపరలు వచ్చి కూర్చుంటున్నాయి. ఓయి జీవుడా, నీవు అవిచారణ చేతనే తుచ్చములైన ధన, మణి, స్త్రీ వంటి స్వల్ప విషయాలు గొప్పవైనట్లు భావించి తుచ్చమైన ప్రలోభంలో పడుతూ ఉన్నావు. నీ మనసు స్థూలమగుచున్నది, అందుచేతనే ఆత్మబోధ తగినంతగా గ్రహించలేకపోతూ ఉన్నావు. కనుక దృశ్యము పట్ల ఏర్పడే ఆశను త్యజించు. అధిష్టానమయ్యున్న స్వస్వరూపముగు బ్రహ్మము యొక్క విస్తారతను, ప్రసన్నతను, కాలత్వమును గ్రహించు, ఆనందించు. అంతేగాని ఉత్పత్తి వినాశన స్వభావయుతాలైన ఈ పదార్థములు నీకేమి ఉత్తమ వస్తువును చేకూరుస్తాయి చెప్పు? అవన్నీ నీకు చివరికి విషయ వైషమ్యత్వమును తెచ్చిపెడుతున్నాయి. భయంకరములైన విషయ భోగములను సేవిస్తూ పుండుపై వ్రాలే ఈగలాగా తుచ్చత్వం కొని తెచ్చుకుంటే ఎట్లా? సునిశ్చిత సుతీష్ణ దృష్టిని వదిలి స్థూలత్వం పొంది ఏం ప్రయోజనం? అందుచేత ఈ చిత్తం వికాసవంతముగా చైతన్యాన్ని ఆశ్రయించి స్వతంత్రం పొందుగాక. చిత్తము అనే వృక్షం శరీరం అనే ప్రదేశంలో నెలకొని ఉంటుంది. అనేక చింతలు ఈ చిత్త వృక్షమును పర్యవేక్షించి ఉన్నాయి.
ఆ వృక్షం నుంచి పుట్టడం, పెరగడం, చావడం అనే పళ్ళు నిరంతరం కాస్తూ ఉన్నాయి. అది ఆశలు అనే పొడవాటి కొమ్మలతో, వికల్పములు అనే ఆకులతో విస్తరించి ఉన్నది. అట్టి చిత్త వృక్షము గురించి తాస్కారం చేయటం ఉచితం కాదు. ఇక ఏమాత్రం శంకించకుండా ఆ బ్రహ్మ విచారణ అనే రంపముతో ఆ వృక్షమును మొదలంట వేళ్లతో సహా నరికి పెకలించి వేయాలి. ఈ మనస్సు అనేక అనుమానాలకు తావు. ఇది సర్వదా బహిర్ముఖం అగుటకే ఉత్సుకత చూపుతుంది. ఎన్ని అనుభవములు పొందుతున్నా, ఎంతకాలం గడిచిపోతున్నా కూడా ఇది అంతర్ముఖం అవడమే లేదు. అరే, ఏమాత్రం విశ్రాంతి పొందడానికి ప్రయత్నించదే. ద్వేషములను, అసూయలను ఆశ్రయిస్తుంది కానీ శమ, దమ, తితీక్ష మొదలైన ఉత్తమ ఉపకరణాల ఊసే ఎత్తదే. అన్ని వేళలా క్రోధమును, సుఖదుఖాలను మాత్రం పొందుతుంది. తన విశ్రాంతి స్థానమేదో తానే గ్రహించలేకపోతుంది. ఇటు మనస్సు అనే ఏనుగును అతి సూక్ష్మ బుద్ధి అనే సింహం యొక్క గోళ్లు ఉపయోగించి నిరోధించాలి. ఓ మనస్సా, ఇక నీవు శమించు. ఆత్మజ్ఞాన వివేకం కలగనంతసేపే నీ ప్రతాపం. చిత్తము అనే పిశాచం తనకు వీలున్నంత వరకు తృష్ణనే సేవిస్తుందయ్యా. అజ్ఞానం అనే వటవృక్షం కింద విశ్రమిస్తుంది. నిత్యం అనంత కోటి జన్మలు అనే మహారణ్యంలో సంచరిస్తుంది. అజ్ఞానుల్లోని చాంచల్యమే దాని రూపం. ఏమీ దాని విన్యాసం, ఏమీ దాని ఎత్తుగడలు. అట్టి చిత్తమును వివేక వైరాగ్యములతో నిరోధించాలి. స్వాత్మ గృహం నుండి దానిని విడలగొట్టనంత వరకు ఆత్మకు ముక్తి అన్నమాట కల్లా. ఈ మనస్సును ఒక విషసర్పంతో పెద్దలు పోలుస్తూ ఉంటారు. దీనికి శుభ అశుభ కర్మలు అనే 2 కూరలు ఉన్నాయి. ఇది దేహము అనే కుబుసమును కలిగి ఉండి విశ్రాంతి లేకుండా ప్రాణవాయువులను భక్షిస్తుంది. భయములనే మృత్యువును తెచ్చిపెడుతుంది. అట్టి ఈ మనో విషసర్పాన్ని అభ్యాస వైరాగ్యములు అనే గరుడ మంత్రముచే నిర్జించాలి. లేకపోతే ఇది అనేక దేహ రూప శవములను భక్షిస్తూ అమంగళ స్వరూపంతో దిక్కుల్ని సంచరిస్తూనే ఉంటుంది. అవమానము, శోకము, భయము అనే దుర్వ్యసనములను కలుగజేసుకుంటూ ఇట్లు బిగ్గరగా రోధిస్తూనే ఉంటుంది. ఈ మనస్సు ఒక కోతి వంటిది. ఇది జన సమూహమును, వారితో సంబంధములను గాంచుచూ పిచ్చి పట్టిన దాని వలె గంతులేస్తుంది. దీనిని 4 వైపుల నుండి బంధించాలి, లేకపోతే ఆత్మ సిద్ధి ప్రాప్తించదు. నీవు అభావమును ఆశ్రయించి వాసనలను, సంకల్పములను, తదితర సర్వ కల్పనలను బుద్ధిపూర్వకంగా నిరోధించదవుగాక. తద్వారా జీవన్ముక్త ఫలమును పరిపూర్ణముగా పొందిదవు కాక. అసంకల్పముచే సుకృత, దుష్కృత ఉభయ విషయములను పరిత్యజించు. ఈ జన్మ జాతి భేదములన్నింటినీ నీ మనసులో రహితం చేయి. శంకారహితముగా స్వస్వరూపములందు యథాతథంగా విహరిస్తూ ఉండు. ఈ మనస్సు కోపము, అసూయ, ఆశ, ఉద్వేగము మొదలైన రూపంతో ఆ బ్రహ్మమును కప్పి ఉంచుతుంది. కృష్ణ అనే నోరు తెరిచి విషయములు అనే మాంసపు ముక్కలను నములినట్లు చేస్తుంది. మోక్షము విషయంలో నిద్ర, ఆలస్యములను కలుగజేస్తుంది. ఇట్టి మనస్సు పట్ల నీవు దయ చూపవద్దు. నిర్దయగా దీనిని నియమించి నీ యొక్క వైరాగ్య మహాప్రయత్నముకు మనస్సు వల్ల కలుగుతున్న విఘాతములను, అడ్డులను తొలగించుకో. అప్పుడు నీవు పూర్ణానందేశ్వరులకు కాగలవు. శుద్ధ చిత్తముచే మలిన చిత్తమును పూర్ణముగా శ్రమింపజేసి అఖండ శోభాయమానుడవు కమ్ము. తత్వజ్ఞానము చేత మనస్సును మలినరహితం చేసి ప్రత్యేగాత్మ యందు నియమించు. ఇక ఆపై ఈ స్థూల సూక్ష్మ కారణ శరీర సహితముకు సమస్త జగత్తును అనాదరంతో తృణప్రాయంగా చూడు. క్రమంగా ఈ సంసారము నుండి తరించు. శాస్త్రములకు అవిరుద్ధంగా మెలుగుచూ ఉండు. లోకములకు శుభం కలుగజేసే దృష్టితో లీలాపూర్వకంగా ఈ ప్రపంచమున వ్యవహరించదవుగాక. ఈ చిత్తవృత్తులను గమనిస్తున్నావా? ఇవి ఇహ పరలోకముల పట్ల గల ఆసక్తిచే అతి దీర్ఘమై ఉంటున్నాయి.
అవి తమ యందు తానే వాసనలు కలిగి ఉండి కంటికి కనపడకుండానే సూక్ష్మమై ప్రవర్తిస్తూ ఉన్నాయి. ఇవి క్షణక్షణం జీవుని సమాధి నుండి నివర్తింపజేస్తూ ఉన్నాయి. ఒకవేళ చిత్తవృత్తులను ఆత్మ యొక్క తత్వంను స్వీకరించుటయందు నియమించగలిగామా, అప్పటికి నిర్మలత్వమును ప్రకటించగలవు. పదునైన కత్తి యొక్క అంచు వంటి ఈ చిత్తవృత్తుల గురించి ఏమాత్రం పోనీలేని తాత్సారం కూడదు. చక్కటి ఈ మానవ జన్మ పొందిన తరువాత ఇక నిదానం పనికిరాదు. శ్రవణము, మననము మొదలైన ఉపాయములచే ఈ బుద్ధి పరమాత్మపై సంలగ్నమయ్యేటట్లు చేయాలి. వివేకం సహాయంతో బాహ్య వృత్తులను నిరోధిస్తూ క్రమంగా అఖండము, అప్రమేయము, నిత్యము, నిర్మలముగు ఆ బ్రహ్మ వస్తువుతో స్నేహం పెంపొందించుకోవాలి. దీపము ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలి కదా. ఈ శరీరము పుష్టి, దీప్తి కలిగి ఉన్నప్పుడే గురు శుశ్రూష, వినడం, ఆలోచించడం, ఉపశమనము వంటి ఉత్తమ ప్రయత్నములను స్వీకరించాలి. సద్బుద్ధిని చక్కగా పెంచి పరిపోషించుకోవాలి. అట్లా కాకుండా శరీరం వృద్ధాప్యంలో ప్రవేశించిన తరువాత అప్పుడిక ఈ జీవుడు ఏమి చేయగలడో నాకు అర్థం కావడం లేదు. పుట్టడం, చావడం మొదలైన రూపంలో ఉన్న ఈ సంసార రోగమును మనం రహితం చేయాలి. అందుచేత కర్మ ఉపాసనలచే నీవు శుద్ధపడు. జ్ఞాన విషయాలు మరలా మరలా విను. అజ్ఞానం సమూలంగా నశించిందా, ఇక నీకు అనంత విజయం ప్రాప్తించగలదు. దేనినైనా ఆశ్రయించే ముందు ఇది మనకు యోగ్యమా, అయోగ్యమా, యుక్తమా, అయుక్తమా, శ్రేయమా, ప్రేయమా, అర్హమా, అనర్హమా, ఉచితమా, అనుచితమా అని పరిశీలించాలి. అంతేగాని గుడ్డిగా దుఃఖంలోనూ, ఆవేశంలోనూ, భయంలోనూ, అనుభవంలోనూ ప్రవేశించరాదు. ఈ జగత్ ప్రవృత్తిని కించిత్ పరిశీలించు. ఇదంతా మరణ, దారిద్ర్య, నీరస, యవ్వన, వార్ధక్యాలు కలిగి అగమ్యంలోనికి పరుగెత్తుకు పోతూ ఉన్నది. అశ్రద్ధగా ఉన్నామా, మరణానంతర ప్రవృత్తి నరక స్థావర గతులకు దారితీస్తుంది. జగత్ ప్రవృత్తి ఇట్టిది అని మనకు తెలిసి కూడా వాటిని చదించకుండా ఎందుకు లీనమై ఉండాలి? మనం అధమత్వాన్ని ఎందుకు ఆశించడం? సర్వమును విచారించి చూచిన వాడు చూస్తూ ఊరుకోడు. చిత్తమును పూర్తిగా నాశనం చేయవలసిందే. శీతాకాలంలో మంచు ఎక్కువగా ఉంటున్నట్లు అజ్ఞానాధిక్యత ఉన్నంత వరకు చిత్తం యొక్క ఆధిక్యత ఉండి తీరుతుంది. వసంతకాలం రాగానే మంచు కరిగిపోతుంది. వివేకము వర్ధిల్లుతుండగా ఈ చిత్తము ఇది కల్పించే న్యూనత, ఆధిక్యతలు, సుఖదుఖములు తొలగిపోతాయి. వాసనాక్షయం అగుచుండగా చిత్తము తన రూపమునే కోల్పోవచ్చున్నది. చిత్తమునందు అవివేకము పేరుకొని ఉన్నప్పుడు ఆ అసద్రూప చిత్తములకు ఎంత బోధిస్తే మాత్రం ఏం లాభం? వివేక విషయంలో మాత్రమే శాస్త్రబోధ మహా ప్రభావితమవుతుంది. అవివేకికి శాస్త్ర శ్రవణం చేసినప్పటికీ చిత్తంలో మార్పు ఉండదు. వివేకికి క్రమక్రమంగా చిత్తమే ఉండదు. కాబట్టి సత్యమును గ్రహించు. అహంబాలే పరీక్షీనే శుష్క సంసార పాదపః భూయ ప్రయచ్చరసోనా పాషాణవదద్గురం. ఈ దేహాదులందు ఎప్పుడైతే అహంభావం క్షయిస్తుందో అప్పుడిక సంసార వృక్షము ఎండి నిరసించగలదు. ఆత్మ జ్ఞానము ఉన్న చోట రాగము గాని, ద్వేషము గాని, తృష్ణ గాని ఉండవు. మనస్సునందు ఈ ప్రపంచం మిథ్యయే అను ఉన్నతమైన నిశ్చయం దృఢపడిందా, ఇక భోగవాసనలు సన్నగిలుతాయి. మనస్సు చిత్ ప్రతిబింబమును నిర్మల స్వభావముతో కూడి గ్రహిస్తుండగా క్రమంగా సంకల్ప వికల్పములను ఛేదించగలుగుతుంది. రాగరహితమైనప్పుడు శుద్ధమగుచున్నది. బ్రహ్మమును దర్శించినప్పుడు స్వస్థత పొందగలుగుచున్నది. ఈ చిత్తము తన అవయవ రూపములైనట్టి ఈ ఇంద్రియములను బహిర్ముఖము నుండి అంతర్ముఖము వైపుగా తరలించినప్పుడు తత్వజ్ఞానం ఉదయిస్తుంది. జ్ఞానాజ్ఞలో తనకు తానే దగ్ధమై ఆ బ్రహ్మ ప్రకాశంచే నిర్మలత్వం పొందుతుంది. ఆహా, ఈ దేహం నాకంటే భిన్నమైనది కదా
అని గ్రహించినదై విషయ వాసనలను త్యజిస్తుంది. స్వవినాశనమును కూడా అంగీకరించి గొప్ప దేశభక్తి గల యుద్ధ వీరుని వలె బ్రహ్మతత్వము అనే సామ్రాజ్యములకు తన సేవలను అందిస్తుంది. ఈ మనస్సును శుద్ధపరచడంలో అశ్రద్ధగా ఉన్నామా, ఇది దేహానికి సంతాపం కలుగజేస్తూ ఉంటుంది. అట్లాగే దేహము మనస్సునకు సంతాపకరమవుతున్నది. కుండ పగిలితే అందులోని నీళ్లు తొలుగుతాయి కదా, అలాగే ఈ మనోదేహములలో ఒకదాని వాసనలు నశిస్తే రెండూ నశిస్తాయి. కుండలోని నీరు కుండను ఆశ్రయించుకుని ఉన్నట్లు శరీరము మనస్సు ఒకదానికొకటి కాస్త సహకరించుకుంటూ ఉన్నాయి. అయితే ఇంతలోనే పరస్పరం సంతాప కారణమై ద్వేషించుకుంటున్నాయి. అవిద్య నశిస్తే ఆ రెండు లేనివెగుచూ ఉన్నాయి. ఆ రెండు రహితత్వమును సంతరించుకుంటున్నప్పుడు ఈ జీవులకు పరమ సుఖము లభించగలదు. ఆ రెండింటిలో ఏ ఒక్కటి ఉన్నా ఈ జీవులకు దుఃఖము శమించడం అనేది కల్లా. విరుద్ధ స్వభావం కలిగిన ఈ మనోదేహములు ఎక్కడ ఉంటే అక్కడ దుఃఖ పరంపరలు వచ్చి పడుతూనే ఉంటాయి. ఈ రెండింటి సంబంధము వలననే జీవులకు విషయ సుఖములందు ఆసక్తి జనించుతున్నది. అట్టి దౌర్భాగ్యం తప్పక గమనించవలసిన విషయం. బాలుడు పిశాచముల యొక్క కల్పన చేసుకుంటూ ఉంటాడే, అట్లాగే ఈ మనస్సు తన సంకల్పముల చేతనే ఈ దేహమును కల్పించుకొనుచున్నది. ఈ శరీరమును ఒకవైపు నుండి భోజనము మొదలైన వాటిచే పుష్టి చేస్తూ మరొక వైపు నుండి తన దుఃఖములన్నీ ఈ దేహమునకు అంటగట్టుచున్నది. మనసుచే దుఃఖములను అందుకున్న ఈ శరీరము దుర్వ్యసనములను చేవిస్తూ అది మహాభ్రాంతిని కలిగిస్తూ ఉన్నది. కాబట్టి ఇక్కడ సత్యాన్ని గ్రహించాలి. విచారణ అంటే శాస్త్రములను ఉత్తమ బుద్ధితో వినటం, చిత్త శోధనము, ఆత్మతత్వ పరిశీలన, గురువాక్యములందు విశ్వాసము, ఆ బ్రహ్మ వస్తువుపై నమ్మకము, సదవగాహనను పెంపొందించుకోవటం, ఇంద్రియములను నిరోధించి ఆత్మానుభవం వైపు తరలించటం. ఎవరికైనా సరే వైరాగ్యము, ఆత్మచింతనాభ్యాసము, వేదాంత శాస్త్ర శ్రవణము, ఆత్మ పరీక్ష, గురువాక్య విశ్వాసము, ఇంద్రియ నిగ్రహము, ప్రజ్ఞ అనుక్రమముచే బ్రహ్మపదము తప్పక చేకూరగలదు. ఒకడు సర్వమును త్యజించి కేవల ప్రజ్ఞను మాత్రమే ఆశ్రయిస్తే ఒక ప్రజ్ఞచే కూడా బ్రహ్మపదము లభిస్తుంది. నీ బుద్ధి జ్ఞానయుక్తమై అతి తీక్ష్ణమై అవిద్యా కలంకరహితమై ఉండడానికి సర్వవిధ ఉపాయాలు ఆశ్రయించు. ఒకవేళ వైరాగ్యము మొదలైన సామాగ్రి లేకపోవచ్చుగాక, అయినా కూడా సుతీక్ష్ణమైన బుద్ధిని సంపాదిస్తే అందు నిత్యముగు బ్రహ్మము సుస్పష్టంగా ప్రకటన కాగలదు. అందులో సందేహమే లేదు. ఈ దృశ్యముతో మనకు సంబంధము ఎందుకు ఏర్పడుతుంది? మనస్సు ఉండుట చేతనే కదా. అట్టి మనో సంబంధమైనది ఏది ఆత్మయుగం నాకు లేదు అని నిర్ణయించుకున్న తరువాత పూర్ణకాముడై కూడా ఒకడు వ్యవహార తత్పరుడగుచున్నాడు, మరొకడు ఏకాంతమునందు సంస్థితులగుచున్నాడు. వారిద్దరు అంతఃకరణంలో పూర్ణకాములే కనుక ఇద్దరు సుఖవంతులే. ఎందుకంటే సర్వ తత్వధ్యానాదులు అంతిమ ఫలితం ఏమిటి? అంతఃకరణ శీలత్వమే. ఒకడు ఒక ఏకాంత ప్రదేశంలో సమాధిని ఆశ్రయించాడు అనుకుందాం, కానీ అతని అంతఃకరణ మాత్రం అనేక అంతఃకరణ వృత్తులచే చంచలమవుతున్నది అనుకో. ఆ సమాధి పిచ్చివాని గంతులు వంటిదే కదా. అట్లా కాకుండా మరొకడు అనేక విషయ పరంపరల మధ్య తాండవ నృత్యం చేస్తూ ఉండగా అతని చిత్తము మాత్రం వాసన రహితమై ఉంటూ ఉంటే అతని మనస్థితి ఒక గొప్ప ప్రబుద్ధిని ఏకాంత సమాధి స్థితితో సమానమే అవుతుంది. అందుచేత వ్యవహార తత్పరుడు జ్ఞాని, అరణ్యంలో ఏకాంతాన్ని ఆశ్రయించిన జ్ఞాని ఇద్దరు ఒకటేనయ్యా. వారిరువురు సంశయరహితముకు బ్రహ్మమును పొందిన వారే అవుతున్నారు. ఒకానొకడు ఒక కథ వింటున్నాడు అనుకో, కానీ అతని అంతరంగ లక్ష్య ఉద్దేశములకు సంబంధించిన ముఖ్య చిత్త విభాగం మరెక్కడో సంలగ్నమై ఉన్నదని అనుకుందాం. అప్పుడు అతడు
ఆ కథకు సంబంధించిన పాత్రల సుఖదుఖములను తాను పొందుతాడా? లేదు. అట్లాగే వాసనలు నశించిన తరువాత ఈ చిత్తము క్రియలు నిర్వర్తిస్తూనే నిర్వర్తించనిదిగా అనగా అకర్తగా ఉండిపోగలుగుతుంది. ఇంకొక దృష్టాంతం విను. ఒకడు తన అంగములను కదల్చకుండా చేష్టారహితుడై పాన్పుపై నిద్రిస్తున్నాడు అనుకో. కానీ అతని చిత్తము గోతిలో పడిపోతున్నట్లు కలకంటున్నాడు అనుకుందాం. అప్పుడు అతని చిత్తము భయాందోళనలతో పడిపోవుటాను కర్తృత్వము అనుభవిస్తూ ఉంటుంది. కాళ్ళు చేతులు పదిలంగా పాన్పుపై విశ్రమిస్తున్నప్పటికీ కూడా ఘన వాసనలతో కూడిన చిత్తము భావనలచే ఏర్పడిన సంసక్తలకు కర్త ఏగుచున్నది. చిత్తము యొక్క అకర్తృత్వమే చిత్తము యొక్క సమాధి. అది ఏ కేవలీ భావము కూడా. అది పరమ సుఖము, విశ్రాంతి కూడా. అయినా ఒక ప్రశ్న, ధ్యానము అధ్యానము, సమాధి అసమాధి అను శబ్దములను దేనిని దృష్టిలో పెట్టుకుని చెప్పుచున్నారు? శరీరమును దృష్టిలో ఉంచుకున్నా? కానే కాదు. శరీరము కదలవచ్చు, కదలకపోవచ్చు. చిత్తము యొక్క చంచలత్వ అచంచలత్వములనే అసమాధి సమాధి అని పిలుస్తున్నారు. కాబట్టి నీవు వాసనా రాహిత్యముచే అట్టి చిత్తమును అంకుర రహితం చెయ్యాలి. వాసనా రాహిత్యముతో కూడిన మనస్సునే స్థిరత్వము యొక్క అనుభవంగా గ్రహించు. అది ఏ ధ్యానము, కేవలి భావము, సమాధి కూడా. వాసనారహితముకు మనస్సు అత్యున్నతముకు బ్రహ్మ పదమునకు దారి తీయగలదు. ఆ బ్రహ్మీ స్థితియే జన్మరహితం. ఘన వాసనలతో కూడిన చిత్తము రకరకాల కర్తృత్వములను కలిగి ఉన్నదవుతున్నది. ఆ కర్తృత్వముల ద్వారా దుఃఖములన్నీ వచ్చి ముంగిట వాలుతూ ఉన్నాయి. ఇది గ్రహించి నీవు వాసనలలో సూక్ష్మతరం చేసివేయి. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. శ్రోతలకు మనవి, మరిన్ని ఆత్మబోధ మరియు అచల సిద్ధాంతం భగవద్గీత తెలుగు ప్రవచనముల కొరకు కింద ఉన్నటువంటి ఎర్ర కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే పక్క ఉన్నటువంటి గంట బటన్ను నొక్కండి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి లైక్ బటన్ను నొక్కండి మరియు షేర్ చేయండి. ఈ అచల బోధ గురించి మీ అభిప్రాయాలను కింద ఉన్నటువంటి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి మాకు మీరు తెలుపగలరు.